BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. వెల్కమ్ టు తెలుగు వన్. బీవీఆర్ బొబ్బూరి వెంగళరావు అనే ఒక టీడీపీ యాక్టివిస్టు ఘర్షణ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకి మీ అందరికీ సుపరిచితమే. ఈ రాష్ట్రంలో జరిగిన గత 5 సంవత్సరాల విధ్వంసకర పాలనపై గళమెత్తి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఘర్షణే అతనికి సిఐడి కేసులు బనాయించి సిఐడి దాష్టికానికి గురైన ఘర్షణకు దారితీసిన అంశం. ఆనాడు అసలు ఏం జరిగింది, ఏంటి, ఈ బీవీఆర్ సంబంధించిన మనోగతం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం వెంకటరావు గారు. నమస్కారం అండి. మీ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ చదువు, ఉద్యోగం, ఈ ఘర్షణలో ఎందుకు ఘర్షణ పడ్డారు? అంటే నా ప్రాపర్ వచ్చేసి నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అండి. చిన్నప్పటి నుంచి నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. నేను నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బ్యాంక్లో, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేసేవాడిని. 7 years వర్క్ చేశా. నేను వర్క్ చేస్తూనే చదువుకుంటున్నప్పుడు కూడా డిగ్రీ టైం నుంచి డిగ్రీ, ఎంబీఏ, ఆ తర్వాత జాబ్ చేస్తున్న టైంలో కూడా హాలిడేస్లో కానీ లేదా లీవ్స్ పెట్టుకొని కానీ పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే అట్లా పొలిటికల్గా యాక్టివ్గా ఉండేవాడిని. నెల్లూరు జిల్లా తెలుగు యువతలో వర్క్ చేశాను. ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో 2012 బై ఎలక్షన్స్, 2014 మెయిన్ ఎలక్షన్స్, 2019 ఎలక్షన్స్, ఇలా పార్టీతో నేను ఒక 12-13 years నుంచి నేను పార్టీలో యాక్టివ్గా వర్క్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టుగా, అంటే అధికారం వచ్చింది వాళ్ళకి ప్రజల్ని పరిపాలించడానికి అనేది మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులను టార్చర్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాలి, వాళ్ళని అవమానించాలి అనే విధానం వైసీపీ అవలంబిస్తున్న సందర్భంలో ఎందుకో ఓటమితో వచ్చిన నైరాశ్యంతోనో ఏమో తెలుగుదేశం పార్టీ నుంచి అంత గట్టిగా వాయిసులు లేకుండా ఉండింది తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత. ఆ సందర్భంలో నాకే, అంటే 40 సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయం చేసి ఏ రోజు ఒక తప్పు చేయని, ఒక తప్పు మాట మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళు నోరుంది కదా అని కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఇలా ఒకరు కాదు, ఆ పార్టీ నుంచి ఒక 50 మంది 100 మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే యువతల నుంచి మాట్లాడకపోతే వాళ్ళకి అది ఇంకా వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారో తెలుసా? అని ఐడియా ఉందా మీకు? అంటే ఏం లేదు, వాళ్ళు ఒక సైకో మనస్తత్వం. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది ఒక సైకో విపరీతమైన మనస్తత్వం అతనిది. అతనికి ఆపోజిట్గా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారిని తిడితే, ఆయన్ని అవమానిస్తే, ఆయన్ని అవహేళన చేస్తే ఇతను దాన్ని ఆనందించేవాడు. కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులంతా ఒకరిని చూసి ఒకరు మనకు పదవి కావాలంటే, జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచాలంటే చంద్రబాబు నాయుడిని తిట్టాలి, లోకేష్ గారిని తిట్టాలి. జనరల్గా పబ్జీ ఆడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రచారం కదా, మీ నాయకులు కూడా పలుమార్లు అంటూ ఉంటారు. వాస్తవం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ నాయకులు స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తారు, దాని ప్రకారంగా వీళ్ళు అసభ్యంగా తిడతారు. ఆ తిట్టిన క్లిప్పింగ్స్ని పెన్ డ్రైవ్లో పెట్టి టీవీలో పెడితే ఆయన చూసి ఆనందించేవాళ్ళు అంట. అందుకనే ఒకరిని చూసి ఒకరు, ఇంక పదవులు కావాలనుకున్న వాళ్ళ, గుర్తింపు కావాలనుకున్న వైసీపీ వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు పెట్టే అక్రమ కేసులకు కానీ, దాడులకు కానీ భయపడి తెలుగుదేశం పార్టీ నుంచి అంత స్ట్రాంగ్ కౌంటర్ లేదు స్టార్టింగ్ డేస్లో. సో నాకు అది చాలా బాధ అనిపించింది. నేనుగా వాళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టా. దానికోసం నేను ఒక సామాన్య కార్యకర్తను ఆ రోజుకు తెలుగుదేశం పార్టీలో, తెలుగు యువతలో పనిచేసేవాడిని. సో నేను ఛానల్ డిబేట్స్కి వెళ్తాను, నేను మాట్లాడతానంటే నాకు అవకాశాలు రావు కదా. నా వాయిస్ వినిపించడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనుకున్నా. దానికోసం నేనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను, ఘర్షణ మీడియా అని చెప్పి. అంటే గవర్నమెంట్కి అగెనిస్ట్గా, అంటే వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్గా అనుకోలేదు. స్టార్ట్ చేసే రోజు వాళ్ళు చేసే తప్పులకి ప్రశ్నించే గలంలా ఉండాలనుకున్నాను, అంటే ఒక ఫైటింగ్ స్పిరిట్లా ఉండాలనుకున్నాను. అందుకే ఛానల్ పేరు కూడా నేను ఘర్షణ మీడియా అని పెట్టాను. అంటే వాళ్ళు తప్పు చేస్తే, తప్పుడు మాటలు మాట్లాడితే, అవినీతి చేస్తే, అరాచకం చేస్తే దానికి నా గలాన్ని వినిపించాలి వాళ్ళకి అగైనెస్ట్గా అనుకొని ఘర్షణ మీడియాని స్టార్ట్ చేశాను. అలా ఈ ఘర్షణ మీడియా అనే ఛానల్ స్టార్ట్ అయిందండి. తర్వాత మీరు విస్ఫోటనం లాగానే మీ వాయిస్,
మీరు ఆ పంచిన పంచులు కానీ చాలా కనెక్టివిటీగా చాలా వ్యంగ్యంగా ఉండేవి. చాలామంది లక్షల్లో చూశారు వాటిని. ఈ సిఐడి కేసులు దేనికోసం మీ మీద కేసులు, ఎవరు కారణం, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మీ మీద, ఏ వీడియోస్ కోసం? అంటే నా మీద ఫస్ట్ కేసు 2020లో పెట్టారండి. వల్లభనేని వంశీ, గన్నవరం శాసనసభ్యుడు, అతను ఫస్ట్ కేసు పెట్టాడు. అతను నారా లోకేష్ గారిని ఉద్దేశించి, గన్నవరం వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు 2019 ఎన్నికల్లో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత లోకేష్ గారిని ఉద్దేశించి, నీ మగతనం ఏంటో చూపించు, లేకపోతే నీకు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు, లోకేష్ సమర్థుడు కాదు అసమర్థుడు, పప్పు అది ఇదని మాట్లాడుతుంటే, నీకు దమ్ముంటే నువ్వు తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద గెలిచినటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో జాయిన్ అయ్యావో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసి గెలిచి నువ్వు మగాన్ని నిరూపించుకో. నీకు మగతనం లేక తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద గెలిచిన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయలేకపోతున్నావు. ఇదే చేయలేని నువ్వు లోకేష్ గారిని ఉద్దేశించి నీ మగతనం అంటావు. ఆయన మగతనంతో నీకేంటి పని? ముందు ఆయన్ని క్వశ్చన్ చేసే ముందు నీ మగతనం ఏంటో నువ్వు నిరూపించుకో. 2019 ఎన్నికల ముందు ఒక ఇంటర్వ్యూలో, ఎన్టీవీ ఇంటర్వ్యూలో వంశీ ఓ మాట చెప్పాడండి. యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు, మీకు భవిష్యత్తులో మీ నాయకుడు ఎవరు, జూనియర్ ఎన్టీఆర్ గారా లోకేష్ గారా, మీరు ఎవరి నాయకత్వంలో నడుస్తారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధం లేదు, నేను లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తా, ఆయన అద్భుతమైన నాయకుడు అని చెప్పాడు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు లోకేష్ గారు అద్భుతమైన నాయకుడు అన్నావు, ఇప్పుడేమో నీ మగతనం చూపించంటున్నావు, ఇది నీ బతుకు అని చెప్పి నేను వీడియో చేశాను. ఇందులో నేను తప్పు చేసిందే ఉంది? నువ్వు లోకేష్ గారి మగతనం గురించి మాట్లాడితే నేను నీ మగతనం గురించి మాట్లాడా. సరే, ఇప్పుడు వల్లభనేని వంశీ మీ మీద ఇచ్చిన ఫిర్యాదులో పలానా బీవీఆర్ నాకు మగతనం లేదు అన్నాడని ఇచ్చాడా? కంప్లైంట్ ఏమి ఇచ్చాడు? మగతనం లేదని కాదండి, తన వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది, అమర్యాదకరంగా మాట్లాడారు, శాసనసభ్యుడిని అగౌరవపరిచాడు అంట. మరి ఆ రోజుకి లోకేష్ గారు కూడా శాసన మండలి సభ్యుడు, ఒక మంత్రిగా చేశాడు, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఇతన్ని గురించి మాట్లాడితే వాళ్ళ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే, గన్నవరంలో 2 లక్షల చిల్లర ఓటర్లు ఉంటారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటేనే మీరు నా మీద కేసు పెడితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయి చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ఏదన్నా మాట్లాడితే. మరి దాని మీద కేసులు ఉండవా? కానీ గన్నవరం స్టేషన్లో కేసు పెట్టి పోలీసులను ఇంటికి పంపించి, నేను ఆ టైంకి ఇంట్లో లేను, సో పోలీసుల ద్వారా కాదు వీడిని వ్యక్తిగతంగా దాడి చేయాలని చెప్పి మళ్ళీ తన దగ్గర ఉన్న గన్నవరం నుంచి గూండాలను కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఆ టైంలో నేను ఇంట్లో లేను కాబట్టి నా మీద వాళ్ళు దాడి చేయడం కుదరలేదు. కేసే కాకుండా భౌతిక దాడికి కూడా ప్లాన్ చేశారు. నేను ఎక్కడ ఉంటానని నాకు ఫోన్లు చేశారు. మీకు ఏదైనా ఉంటే మీరు కేసు పెట్టుకోండి, నేను అన్న మాటలకు నా మీద కేసు పెట్టాల్సి వస్తే వంశీ అన్న మాటలకు కూడా కేసు పెట్టి ఉండాలి, చట్టం అందరికీ సమానమే కదా అని నేను అన్నా. కానీ వాళ్ళకి అది కాదు కదా, అధికార మదం. నువ్వు ఆ వంశీని ఎలా అంటావు? వంశీ ఏమన్నా దైవాంశ సంభూతుడా, దేవుడా, రాజ్యాంగానికి అతీతుడా? ఆ కేసులో అరెస్ట్ ఏమైనా జరిగిందా? ఆ కేసులో అరెస్ట్ జరగలేదు. అంటే నేను అప్పటికే అబ్స్కాండ్ అయ్యాను. నేను బయట ఉన్నప్పుడు ఇంటికి పోలీసులు వంశీ పంపించిన గోండాలు వచ్చారు కాబట్టి, నేను వెళ్తే అరెస్ట్ చేస్తారు లేదా గోండాలతో దాడి చేపిస్తారు కాబట్టి నేను ఇంటికి వెళ్లకుండా అబ్స్కాండ్ అయిపోయాను. ఈ క్రమంలోనే ఒక వారం గ్యాప్లో మళ్ళీ విడదల రజని కేసు పెట్టింది, చిలకలూరుపేట శాసనసభ్యురాలు. ఆవిడ మీద ఎన్టీవీ ఒక ఆర్టికల్ రన్ చేసింది, చిడతల రజని అని. ఈవిడంతా మేకప్ వేసుకుంటుంది, బిల్డప్ ఇస్తుంది, సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది, కానీ నిజంగానే చిలకలూరుపేట నియోజకవర్గానికి ఏమీ చేయట్లేదు అన్న దాని మీద వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు ఒక ఆర్టికల్ వేశారు, స్టోరీ రన్ చేశారు. నేను దాని మీద వ్యంగ్యంగా, నెల్లూరు యాసలో వ్యంగ్యంగా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఏమన్నారు దాంట్లో? బుల్లెట్ పాయింట్స్ ఏమన్నారు? పాయింట్స్ అంటే, ఆవిడ మేకప్ వేసుకుంటే ఆవిడ డబ్బులతో వేసుకుంటుంది, ఆవిడ చీరలు కట్టుకుంటే ఆవిడ డబ్బులతో కట్టుకుంటుంది, మీ డబ్బులతోనో గవర్నమెంట్ డబ్బులతోనో కాదు కదా, దాని గురించి కాదు మీరు ప్రశ్నించాల్సింది. ఎన్టీవీ వాళ్ళు ఆ చిలకలూరుపేటలో అభివృద్ధి చేయట్లేదు, దాని గురించి మాట్లాడండి మీరు. ఈవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్కని, ఆయన వేసిన వృక్షాన్ని నేను అని చెప్పింది. ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు గారినే తిడుతూ మాట్లాడుతుంది అసెంబ్లీలో. మీకు రాక్షసుడి ఫోటో కావాలంటే ఎవరిని చూడాలంటే జగన్మోహన్ రెడ్డిని చూడాలి అని చెప్పింది గతంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంది. దీని మీద మాట్లాడాలని చెప్పి నేను వీడియో చేశాను.
ఆవిడ అన్నదాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి చెప్పే అంతే. అసలు ఆవిడ కేసులో అయితే ఇంకా వంశీ కేసులో అతను లోకేష్ అన్నను ప్రశ్నిస్తే నేను అతన్నన్నా ప్రశ్నించాను, నీ మగతనం ఏంటో చూపించాను. ఈవిడ అలా అన్నది కూడా లేదు. ఈవిడ గతంలో ఇలా మాట్లాడింది అని చెప్పాను అంతే వీడియోలో. ఆవిడ గతాన్ని జనానికి మరోసారి గుర్తు చేస్తే అది ఆవిడకి అవమానంలా ఫీల్ అయింది. దానికి ఏం కేసు? దానికి కూడా అంతే, మా శాసనసభ్యురాలని అవమానించారు, మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయని. మరి మనోభావాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకో సామాన్య ప్రజలకో ఉండవని వాళ్ళ అభిప్రాయమేమో నాకు అర్థం కాల. అయితే ఈ 2 కేసుల మధ్యలో నేను చాలా సఫర్ అయిన సంఘటన ఏంటంటే, గన్నవరంలో వల్లభనేని వంశీ పెట్టిన కేసుకి, విడుదల రజని పెట్టిన కేసుకి 10 రోజులు గ్యాప్ ఉంది. ఈ మధ్యలో నాకు కొడుకు పుట్టాడు. కనీసం నేను వాడిని చూడడానికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు వంశీ గూండాలను పంపించున్నాడు, పోలీసులను పంపిస్తున్నాడు. మరోవైపు చిల్లలూరుపేట నుంచి విడుదల రజని నా కోసం పోలీసులను పంపిస్తూ ఉంది. ఈ రెండింటి మధ్యలో అప్పుడే పుట్టిన నా కొడుకుని అయింది, అప్పుడు కొన్ని రోజులు అయింది. కనీసం నేను వెళ్ళి చూడలేని పరిస్థితి. నా పరిస్థితి ఇది, ఇందుకని నేను రాలేకపోతున్నాను ఈ కేసుల మధ్యలో అని కూడా నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇంకా భయపడతారు. సో ఈ కేసులైనవి, అందుకని నేను రాలేకపోతున్నాను, నేను వస్తే నాకు రిస్క్ ఉంటుంది అనేది కూడా నేను ఇంట్లో వాళ్ళకి చెప్పలేని పరిస్థితి. నాకేదో పని ఉంది, నేను రాలేకపోతున్నా అని. అంటే కొడుకు పుడితే కూడా వెళ్ళి చూసుకోలేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు నన్ను ఆ రకంగా వెంటాడి వేధించారు. తర్వాత మీ అరెస్ట్ నేపథ్యం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అరెస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు? అంటే ఈ 2 కేసుల తర్వాత ఇక వరుసగా కేసులు పడతాయని అది అర్థమైంది. ఎందుకంటే వారం రోజుల గ్యాప్లో 2 కేసులు పడినాయి కాబట్టి నేను లోకేష్ అన్నను కలిసి మాట్లాడడం జరిగింది. నేనైతే నా వాయిస్ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఇవాళ పార్టీ తరపున పెద్దగా వాయిస్లు ఉండట్లేదు. నాకు చంద్రబాబు నాయుడు గారినో మిమ్మల్నో తెలుగుదేశం పార్టీనో ఇలా వాళ్ళు అవమానిస్తూ మాట్లాడడం నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. నేను ఖచ్చితంగా నా వాయిస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నాకు ఒక డైరెక్షన్ ఇవ్వండి అన్న. నాకు మరి ఈ రకంగా వాళ్ళు రౌడీలను పంపిస్తున్నారు, పోలీసులను పంపిస్తున్నారు అన్నప్పుడు ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు. ఇక ఎవరు చెప్పినా ఇక్కడ పోలీసులు కానీ గూండాలు కానీ ఆగే పరిస్థితి లేదు. సో లోకేష్ అన్న, సరే ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎక్కడున్నా సరే నీ వాయిస్ కంటిన్యూ చేస్తున్నంతకాలం వాళ్ళు కేసులు పెడతా ఉంటారు, ప్రత్యక్షంగా దాడులకు దిగటానికి వస్తారు. ఎందుకంటే మనం చూసాం, పట్టాభి గారి ఇంటి మీదకి 2 సార్లు దాడికి పోయారు. చెన్నుపాటి గాంధీ గారి కన్ను పోయే విధంగా దాడులు చేశారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి నీ వాయిస్ ఇచ్చావంటే ఖచ్చితంగా వాళ్ళు దాడులు చేస్తారు. దాన్ని మనం ఆపగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు పోలీసులు కూడా ఆ రకంగా వాళ్ళ దుర్మార్గాలకు సహకరిస్తున్నారు. ఎక్కడికైనా వేరే రాష్ట్రానికి నువ్వు షిఫ్ట్ అవ్వు, నేను నీకు ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తాను, వేరే రాష్ట్రం నుంచి నీ వాయిస్ కంటిన్యూ చేయాలా అయితే నేనున్నాను అని ఆయన భరోసా ఇచ్చిన తర్వాత నేను ఫ్యామిలీని బెంగళూరు షిఫ్ట్ చేసేసాను. సో బెంగళూరు షిఫ్ట్ చేసి ఏపీకి రావటం కంప్లీట్గా మానేశాను. ఏదైనా లోకేష్ గారినో బాబు గారినో కలవాలంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో కలిసి మాట్లాడేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయేవాడిని. కాబట్టి వీళ్ళు ఆ క్రమంలో దాదాపు ఒక 9 కేసులు నా మీద పెట్టారు. కేసులు అయితే పెట్టగలుగుతున్నారు కానీ నేను వాళ్ళకి దొరకట్లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా కసి పెరిగిపోతూ వచ్చింది. ఈ క్రమంలో నేను దొరకట్లేదనే ఉద్దేశంతో మా అమ్మగారి మీద ఒక కేసు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం. అయ్యో, ఎందుకలా? దేని గురించి? అంటే వాళ్ళు పెట్టిన ప్రతి కేసు ఫేక్ కేసు. సో ఆవిడ మీద కేసు పెడితే ఆవిడని అరెస్ట్ చేస్తే నేను వస్తాను అని ఒక కేసు. ఆ కేసు కూడా ఒక ఎంత సిల్లీగా అంటే, ఆ కేసు ఎందుకు అంటే ఆ కేసులో నేను A1 మా మదర్ని A2గా పెట్టారు ఆవిడని కూడా అరెస్ట్ చేయడానికి. ఆవిడని అరెస్ట్ చేస్తే నన్ను తీసుకొద్దామని. కేసు ఏంటి అంటే VROని నేను ఫోన్లో, అరే నా కొడక నిన్ను చంపేస్తా, నిన్ను లేపేస్తా, నీ అంతు చూస్తా అని నేను బెదిరించానంట. దానికి సరే దీనికి నా మీద కదా కేసు పెట్టాలి, ఒకవేళ ఇది నిజంగా జరిగి ఉంటే మరి మా మదర్ మీద ఎందుకు కేసు వచ్చింది అంటే, మా అమ్మగారు నువ్వు అతన్ని తిట్టు బెదిరించు అని నన్ను ఎంకరేజ్ చేశారంట. ఇదంతా జరిగింది ఎక్కడ? డైరెక్ట్గా కాదు, ఫోన్లో నేను VROని బెదిరించానంట. మా అమ్మగారు నువ్వు తిట్టు, నువ్వు అతన్ని బెదిరించని నన్ను ఎంకరేజ్ చేశారంట. అందుకని కేసు. నేను A1, మా మదర్ A2. ఆవిడని అరెస్ట్ చేసి 2 రోజులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆవిడని టార్చర్ చేస్తే, ఆవిడని ప్రెజర్ చేస్తే నేను బెంగళూరు నుంచి వస్తాను, నన్ను హెరాస్ చేయాలనే ఉద్దేశంతో. అయితే
నాకు ఆ సమయంలో లోకేష్ అన్న, పార్టీ శాసనసభ్యులు అందరూ అండగా నిలబడ్డారు. ఒకేసారి ఒక 10 మంది శాసనసభ్యులు నెల్లూరు ఎస్పీకి, సిఐలకి, ఎస్ఐలకి ఫోన్ చేసి, మీకు చేత అయితే మీరు ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి, అతని మీద ఏదన్నా ఉంటే అతని మీద కేసులు పెట్టుకోండి, లీగల్గా తేల్చుకోండి, ఒక మహిళని అది ఆ వయసు ఆవిడని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, మేమందరం వచ్చి అక్కడ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఈ విషయాన్ని కనుక వదిలేకపోతే అని గట్టిగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. మా అమ్మగారిని రెండో రోజు కోర్టుకు తీసుకెళ్తే కోర్టులో జడ్జి పోలీసుల్ని విపరీతంగా చివాట్లు పెట్టారు. ఇది ఒక పనికిమాలిన కేసు, గడ్డి పెట్టారు. ఈ కేసు కోసం ఒక మహిళని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈవిడికేం కేసులోనే ఉంది, ఈవిడ తిట్టడం కానీ కొట్టడం కానీ ఈవిడేం చేయలే, అది కూడా ఎక్కడో ఉన్న అతను ఫోన్లో తిట్టాడు అంటున్నారు. దానికి ఒక 55 సంవత్సరాల మహిళని మీరు అరెస్ట్ చేసి కోర్టు దాకా తీసుకొచ్చారంటే మీ ఇంటెన్షన్స్ రాంగ్గా ఉన్నాయనేది ఇక్కడే అర్థమవుతుంది. ఇది ఒక రాంగ్ కేసు అని. మీరు కోర్టు బయటే, స్టేషన్కి కూడా తీసుకెళ్ళొద్దు ఆవిడని, కోర్టు బయటే మీరు ఆవిడకి నోటీస్ రాసి ఇచ్చేసి మీరే తీసుకెళ్ళి ఆవిడని ఇంటి దగ్గర దించేసి రండి అని చెప్పి జడ్జి గారు చెప్పడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ లేకపోతే వీళ్ళు ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేయాలి. ప్రశ్నించే గొంతుకలను ఆపడానికి వాళ్ళని ఆపలేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హింసించైనా సరే ఏదో ఒక విధంగా వాళ్ళ వాయిస్లు ఆపాలి అని. దానికి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పూర్తిగా బానిసల్లాగా పోలీస్ వ్యవస్థ, సిఐడి వ్యవస్థ పనిచేసింది. దానికి నా మీదే కాదు మా అమ్మగారి మీద పెట్టిన కేసు ఒక నిదర్శనం. మీ అరెస్టు నేపథ్యం చెప్పండి. ఆ తర్వాత క్రమంలో నేను కొన్నిసార్లు ఇక అంటే 2 సంవత్సరాలు అయిపోయింది, నన్ను నా దగ్గరకు వచ్చి అరెస్ట్ చేయడం జరగలేదు. అప్పుడప్పుడు ఏపీ వచ్చి వెళ్తుండేవాడిని. పార్టీ ఆఫీస్కి నేను ఒకసారి అచ్చెన్నాయుడు గారిని, పార్టీ నాయకులను కలవడానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు. అక్కడ కుప్పంలో పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద దాడి చేస్తూ ఉన్నారు వైసీపీ గూండాలు. దాని మీద అచ్చెన్నాయుడు గారు, నేను, తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఇక్కడ మంగళగిరిలో ఉన్న డీజీపీ ఆఫీస్ దగ్గర ధర్నాకి వెళ్ళాం. ఆ ధర్నాలో విజువల్స్లో అన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ విజువల్స్లో కానీ నేను ప్రత్యక్షంగా కనిపించాను. సో 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా వాళ్ళ మీద విపరీతంగా వాళ్ళు ఏ స్థాయిలో అయితే మాట్లాడుతున్నారో అదే స్థాయిలో నేను వాళ్ళకి సమాధానం చెప్తూ వచ్చా. సో వాళ్ళు సహించలేకపోతున్నారు. అంటే వీడిని తీసుకురావాలి, హెరాస్ చేయాలి, లేదా చంపేయాలి, కొట్టాలి, వీడి వాయిస్ని ఆపేయాలనే వాళ్ళ టార్గెట్ నెరవేరట్లా. నేను బెంగళూరులో ఉన్నా కాబట్టి. సో ఒక్కసారిగా వాళ్ళకి అక్కడ ఎప్పుడైతే కనిపించానో వైసీపీ సోషల్ మీడియా దగ్గర నుంచి, వైసీపీ శాసనసభ్యుల దగ్గర నుంచి సజ్జలకి, సిఐడికి సమాచారం వెళ్ళింది. విపరీతమైన ప్రెషర్ పెట్టారు వాళ్ళ మీద, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని. ఆ ధర్నా తర్వాత నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడం కోసం విజయవాడ బస్ స్టాండ్లో బస్సు ఎక్కి నేను వెళ్తున్నాను. మధ్యలో కోదాడ రీచ్ అయ్యామనగా ఇంకా 1-2 కిలోమీటర్లు కోదాడ వస్తుందనగా సిఐడి వాళ్ళు కారు వేసుకొచ్చి బస్సు ముందు కారు పెట్టి బస్సు ఆపేసి బస్సు ఎక్కారు. బస్సు ఎక్కి అతను నన్ను చూసి ఇంక రా వెళ్దామన్నాడు. అంతే, ఇంక వేరే ఏం మాట్లాడలే. 3 సంవత్సరాల నుంచి నాకు ఏదో ఒక రోజు అది జరుగుతుందని నాకు తెలుసు. ఆ రోజు వచ్చింది, ఆ రోజు వస్తుందని నాకు తెలుసు. ఏదో ఒక రోజు కతే అది ఏ రోజు వస్తుందో తెలియదు, కానీ ఏదో ఒక రోజు నన్ను తీసుకెళ్తారు, నన్ను చంపేయచ్చు, లేదా చిత్రహింసలకు గురి చేయొచ్చు, ఏదైనా జరుగుతుంది, ఏదో ఒక రోజు జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. కాబట్టి మీరెవరు ఏంటి అని కూడా నేను అడగల, నాకు తెలిసి వచ్చింది వాళ్ళే అని. ఇంకా సో లేచి వచ్చేసాను. ఆ వచ్చేటప్పుడు నా వీడియోలు చూస్తున్న ఒక అతను నన్ను గుర్తుపట్టాడు. నేను అడగలేదు, నన్ను సిఐడి వాళ్ళు తీసుకొస్తుంటే మీరు ఎవరు, ఎందుకు తీసుకెళ్తున్నారని కూడా నేను అడగలే. కానీ అతను అడిగాడు, ఎవరు మీరు, వెంగళరావు ఎందుకు తీసుకెళ్తున్నారు అని. అతను ఫ్రెండ్స్ అన్నారు. వీళ్ళు ఫ్రెండ్స్ అయితే ఈ టైంలో ఎందుకు వచ్చారు, బస్సు ఆపి ఎందుకు తీసుకెళ్తున్నారు, అన్నా నీకేమన్నా ఇబ్బందా, ఎవరన్నా ఇల్లు అని చెప్పి మళ్ళీ నన్ను అడిగాడు. అతను రెట్టిస్తానే ఉన్నాడు సిఐడి వాళ్ళతో. వాళ్ళు అప్పుడు ఇక తప్పక మేము సిఐడి అని చెప్పారు. సిఐడి అయితే ఐడి కార్డు చూపించండి అని అతను అడిగాడు. అప్పుడు ఐడి కార్డు చూపించారు. నేను అతనికి, బ్రదర్ వాళ్ళు నన్ను తీసుకెళ్ళడాన్ని మనమేం ఆపలేము, సో నీకు వీలైతే నన్ను అరెస్ట్ చేశారు, ఇక్కడ అరెస్ట్ చేశారు, నన్ను సిఐడి వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేది నువ్వు పార్టీకి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయి, పార్టీ నన్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నేను అతనికి చెప్పాను. ఇక ఆ తర్వాత సిఐడి వాళ్ళు నన్ను అక్కడి నుంచి కోదాడ నుంచి గుంటూరులో ఉన్న సిఐడి రీజనల్ ఆఫీస్కి తీసుకొచ్చారు. గుంటూరులో ఉన్న సిఐడి రీజనల్ ఆఫీస్కి తీసుకొచ్చేసరికి నైట్ కారు ఎక్కగానే వాళ్ళ కారు ఎక్కగానే మీ ఫోన్ తీసుకున్నారా?
అసలు నన్ను బస్సులోంచి దించగానే నా ఫోన్ తీసుకున్నారు, అంతా చెక్ చేశారు, ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసారు, ఎవరన్నా కాల్స్ చేస్తారేమో అని. కారులో ఎక్కించుకున్నప్పటి నుంచి వాళ్ళు అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎందుకు మాట్లాడతావు, వైసీపీ నాయకులను అలా ఎందుకు మాట్లాడతావు అంటే నేనేం మాట్లాడానండి? వాళ్ళు ఏదైతే మాట్లాడారో నేను అదే కదా మాట్లాడాను. నాకు నేనుగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే వైసీపీ నాయకుల్ని కానీ ఒక్క మాట తూలి నేను మాట్లాడలేదు. వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ మంత్రులు మాట్లాడితే నేను తిరిగి వాళ్ళకి అదే స్థాయిలో సమాధానం చెప్పా. నా మీద కేసు పెట్టాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి, వైసీపీ నాయకుల మీద పెట్టాలి, వైసీపీ మంత్రుల మీద పెట్టాలి. ముందు మాట్లాడింది వాళ్ళ మీద కేసు, వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడా. అంటే ముందు మీరు నిజాయితీగా పనిచేయదలుచుకుంటే ముందు వాళ్ళ మీద కేసు పెట్టాలి, ముందు నాని మీద కేసు పెట్టాలి, ముందు వల్లభనేని వంశీ మీద కేసు పెట్టాలి, రోజా మీద కేసు పెట్టాలి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద పెట్టాలి, అంబటి రాంబాబు మీద పెట్టాలి, ఆ తర్వాత నా మీద కూడా పెట్టండి నేను మాట్లాడినందుకు. కానీ నా మీద పెట్టాలంటే ముందు మాట్లాడిన వాళ్ళ మీద కదా పెట్టాలి. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గర సమాధానం ఏముంటుంది. నైట్ 1:30 ఆ టైంకి నన్ను గుంటూరు సిఐడి ఆఫీస్కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కారులో తీసుకెళ్లే టైంలోనే మేము అతన్ని పట్టుకున్నాము, తీసుకొస్తున్నాము. అక్కడ కొట్టడానికి ఒక బ్యాచ్ని, లాఠీలు కొట్టడానికి ఒక బ్యాచ్ని, ఒక 5-6 మందిని పిలిపించుకోవడం. అంటే ఆ టైంలో స్టేషన్లో ఉండరు కదా, వాళ్ళని పిలిపించుకోవడం, లాఠీలు తెప్పించుకోవడం, ఇవన్నీ నా ముందే వాళ్ళు ఇండైరెక్ట్గా కాల్స్ మాట్లాడి కమ్యూనికేట్ చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి ఎవరు ఫాలో అప్ చేశారనేది తెలియదు, కానీ ప్రతి 2 నిమిషాలకి 3 నిమిషాలకి నన్ను కోదాడలో అరెస్ట్ చేసినప్పటి నుంచి సిఐడి ఆఫీస్కి రావడానికి 2 గంటలు పైన పట్టింది, గుంటూరు ఆఫీస్కి. ఈ 2 గంటల్లో కనీసం 100 కాల్స్ వచ్చి ఉంటాయి వాళ్ళకి. ప్రతి నిమిషానికి 2 నిమిషాలకి కాల్ వస్తానే ఉంది. వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఏమన్నా అంటున్నాడా, ఏంటి, ఎక్కడి దాకా తీసుకొచ్చారు అంటే నన్ను హెరాస్ చేయడానికి వాళ్ళు ప్లాన్స్ చేసుకుంటూనే వచ్చారు. 1:30 ప్రాంతంలో గుంటూరు సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు అర్ధరాత్రి. కనీసం నన్ను అరెస్ట్ చేసినట్టు నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి ఇంటిమేషన్ కూడా ఇవ్వాల. అంటే ఆ రోజు వాళ్ళు చేసింది ఒక రకంగా కిడ్నాప్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకపోతే నన్ను వాళ్ళు చంపేసినా కానీ అడిగేది ఉండదు. ఈ రాష్ట్రం అలాగే చేశారు కదా. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక ఎమ్మెల్సీ చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతున్నాడు. అలాగే ఎంతోమందిని, డాక్టర్ సుధాకర్ని కానీ, నంద్యాలలో అబ్దుల్ సలాం ఫ్యామిలీని కానీ, ఇలా ఈ రాష్ట్రంలో ఎన్నో చూసాం. అందులో మరొక ఉదాహరణగా మరొక ఇన్సిడెంట్గా నాది మిగిలిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అన్నంత దారుణంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ వాళ్ళ ప్లాన్కి ఆదిలోనే హంసపాద ఏంటంటే ఆ బస్సులో ఒక అతను నా వీడియోస్ చూసి అతను గుర్తుపట్టాడు కాబట్టి, వీళ్ళ ఐడి కార్డు కూడా అతను చూశాడు కాబట్టి, ఒకవేళ నన్ను చంపేస్తే అతని ద్వారా అన్న బయటకు వస్తుంది. ఇతన్ని సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు, ఆ తర్వాత వాళ్ళే చంపారనేది బయటకు వస్తుంది. కాబట్టి ఇక కేవలం ఫిజికల్గా టార్చర్ చేయాలి, నా వాయిస్ని ఆపేయాలి అనే దాని వరకు వాళ్ళు లిమిట్ అయిపోయారు. ఆ నైటు 4 గంటల వరకు, 1:30 నుంచి 4 గంటల వరకు నన్ను క్వశ్చన్ చేస్తూ వచ్చారు. కొట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నారు, కర్రలు తీసుకుంటున్నారు, చుట్టూ ఉంటున్నారు, కానీ నా దగ్గరకు వచ్చి కొట్టట్లా. కానీ నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నిన్ను ఎవరు వీడియోస్ చేయమంటున్నారు, నీకు కంటెంట్ ఎవరు ఇస్తారు, నీకు డబ్బులు ఇస్తున్నారా పార్టీ నుంచి, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎలా స్టార్ట్ చేసావు, నీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, వీటికి నీకు ఎవరు వర్క్ చేస్తున్నారు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు క్వశ్చన్స్ వేశారు. అన్నిటికీ నాకెవరు నేనే వీడియోలు చేస్తున్నా, నేనే పెడుతున్నా, నన్ను ఎవరు చేయమంటే నేను చేయట్లా, నాకు నేనుగా వాళ్ళు మాట్లాడే తప్పుడు మాటలు అనిపించినాయి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం చంద్రబాబు లోకేష్ ఉన్నారని మీరు చెప్పాలి, కేసు ఫైల్ చేయాలి, వాళ్ళని కూడా ఇరికించాలి అనేది వాళ్ళ ఉద్దేశం. సో నేను ఎక్కడా వాళ్ళ పేర్లు చెప్పలేదు. నేను స్వచ్ఛందంగా నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్, పార్టీ ఇంట్రెస్ట్, వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారనిపించింది, నేను దానికి తిరిగి సమాధానం చెప్పా. అంతేగాని నేనేమి తప్పు చేయలేదు అన్నట్టుగానే నేను 4 గంటల వరకు చెప్పా. అప్పటి వరకు కొట్టడానికి అంతా ప్లాన్ చేసుకున్న వాళ్ళు, ప్లేసు, లాఠీలు అన్నీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు, మనుషులను కూడా పిలిపించుకున్న వాళ్ళు ఎందుకో నైట్ కొట్టలేదు. ఇక నువ్వు పడుకో అని అన్నారు నన్ను. వాళ్ళు కూడా నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు పడుకున్నారు. ఈ మధ్యలో నన్ను వాళ్ళు, మేము నిన్ను కొట్టలేదని, నిన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదని
ఒక వీడియో చేయమని అడిగి, అదేంటి మరి కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు కోర్టులోనే చెప్తాను నన్ను కొట్టలేదని, మీరు కొట్టకపోతే అంటే, లేదు నువ్వు ఇప్పుడే చెప్పాలి అంటే, నన్ను కొట్టకముందే నన్ను సిఐడి పోలీసులు ఏమీ చేయలేదు, నన్ను బాగా చూసుకున్నారు అని ఒక వీడియో చేయించుకొని తర్వాత కొట్టే కింద ఆ తర్వాత కొట్టడానికి ఇది వీడియో ఎవిడెన్స్ కింద పెట్టి ఇది కోర్టులో నేను కొట్టారని చెప్తే, ఇదిగో ఇతనే కొట్టలేదని చెప్పాడు, ఇక్కడ అబద్ధం చెప్తున్నాడని నా మీదే మళ్ళీ రివర్స్ చేయడం కోసం ఇంకో కేసు నన్ను ఇంకో కేసు నన్ను నేను చేయను అన్నాను. ఇప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా నీకు జరిగేది జరుగుద్ది, నువ్వు చేయాల్సిందే అని చెప్పి బలవంతంగా నాతో వీడియో చెప్పించుకున్నారు. కాకపోతే ఆ వీడియోలో నేను చెప్పా, నైట్ 2:30 అయింది ఇప్పుడు టైము, ఇప్పటివరకు అయితే నన్ను కొట్టలేదు అని చెప్పాను నేను. కానీ ఏముంది, అది కావాలంటే వాళ్ళు మళ్ళీ దాన్ని నా 2:30 అనేదాన్ని కూడా కట్ చేసి నన్ను కొట్టలేదు అనేదాన్ని ఒకటే వాడుకోగలరు వాళ్ళు. అలా తీసుకున్నారు, పడుకోమన్నారు. పడుకోవాలి అంటే 4 అయింది, పడుకోవాలంటే నిద్ర రావట్లా. ఎందుకంటే నా మీద కేసులు అయితే పడినాయి, కానీ నేను ఏ రోజు స్టేషన్కి పోలా. నా మీద పెట్టిన కేసులు కూడా నేనేదో మర్డర్లు చేస్తేనో, దాడులు చేస్తేనో, దందాలు చేస్తేనో కాదు. అధికార పార్టీ వాళ్ళు అహంకారంతో మాట్లాడితే వాళ్ళకి అదే స్థాయిలో సమాధానం చెప్పినందుకు పెట్టిన కేసులే తప్ప, నేనే రోజు తప్పుడు పనులు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినోడిని కాదు. అండ్ నాకు చిన్న బాబు, నా కుటుంబం అంతా నా మీద ఆధారపడి ఉంది. నాదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో వీళ్ళు ఏం చేస్తారో, చంపేస్తారో, ఏం చేస్తారో అప్పటికి నా కుటుంబానికి అయితే తెలియదు నన్ను అరెస్ట్ చేశారని. పార్టీకి తెలుసో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఏం చేసినా అడిగే పరిస్థితి లేదు. సరే చంపేసిందా కానీ దిక్కులేదు, ఎందుకంటే వాళ్ళ బాబాయిని వాళ్ళే ఇంట్లో చంపుకొని దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసే ప్రయత్నం చేసిన వాళ్ళు. నాదైనా అంతే కదా, ఏదైనా చేసి ఎక్కడో యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళే చిత్రీకరించగలరు. సో నాకు అసలు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏ టైంలో వస్తారో, ఏ టైంలో కొడతారో, లేదా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చంపేస్తారో, లేదా అదే వెహికల్లో తీసుకెళ్ళి రోడ్డు మీద నిలబెట్టి కారుతో గుద్దేసి అతను యాక్సిడెంట్లో చనిపోయాడని మారుస్తారో, ఏం జరుగుతుందో, అసలు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఇదంతా నా మైండ్లో రన్ అవుతుంది. నాకు నిద్ర పట్టలేదు. ఉదయానికల్లా పార్టీకి ఆ విషయం తెలిసిపోయింది. సో ఉదయం అంటే నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఆ తర్వాత తెలిసింది. ఉదయం 6 కల్లా బాబు గారికి, లోకేష్ అన్నకి తెలిసింది. వాళ్ళు క్యాడర్ని, లీగల్ సెల్ని అందరిని అలర్ట్ చేశారు. నాకు అప్పటి వరకు అయిన 9 కేసులకి చుక్కపల్లి భాను గారని ఒక లాయర్ గారు, ఆయన నాకు చేసిన హెల్ప్ నేను జీవితంలో మర్చిపోలేను. ఒక్క కేసుకు కూడా నా దగ్గర ₹1 తీసుకోలేదు. నువ్వు ఇవాళ పోరాటం చేస్తా ఉన్నావు ఈ అరాచక ప్రభుత్వం మీద, నేను చేయగలిగిన సాయం ఈ లీగల్ హెల్ప్ నేను చేస్తాను అని చెప్పి ఆయన అన్ని కేసులు చేసుకుంటూ వచ్చారు. ఈ కేసులో కూడా పార్టీ లీగల్ సెల్ నుంచి బాబు గారు, లోకేష్ గారు, అలాగే భాను గారు, వీళ్ళందరికీ విషయం తెలిసింది. పార్టీ నాయకులను పంపించారు సిఐడి ఆఫీస్కి. నా కుటుంబ సభ్యులకి ఉదయం 10 గంటల టైంలో నన్ను వాళ్ళకి చూపించారు. అప్పటికైతే నన్ను కొట్టలేదు, భయపెడతా ఉన్నారు. నువ్వు ఇలా మాట్లాడతావా, గవర్నమెంట్ మీద నువ్వు మాట్లాడడానికి లేదు, అసలు నువ్వేంటి, నీకు అవసరమా, చంద్రబాబు నాయుడుకి ఏమైంది, లోకేష్కి ఏమైంది, వాళ్ళు బాగుంటారు, మీలాంటి వాళ్ళు బలవుతారు అంటే కాసేపు ఏమో బెదిరిస్తారు, కాసేపు ఏమో నాకేదో కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా నన్ను భయపెట్టి సానుభూతి చేస్తారు. ఈ రకంగా నడిపారు. నా కుటుంబ సభ్యులకు చూపించిన తర్వాత పార్టీ లాయర్లు కూడా వచ్చారు. పార్టీ నుంచి ఒక 2 మనుషులను పంపించారు, లోకేష్ అన్న. ఆ తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అంటే నన్ను అరెస్ట్ చేశారు, నేను సిఐడి కస్టడీలో ఉన్నాననేది బాబు గారికి, లోకేష్ అన్నకి తెలిసింది. ఇక వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు నన్ను కాపాడుకుంటారనేది నా ధైర్యం. చంపనైతే చంపరు, వీళ్ళు కొట్టొచ్చేమన్నా చేయొచ్చు, కానీ చంపనైతే చంపరనే ధైర్యం వచ్చింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2-2:30 గంటలప్పుడు సిఐడిలో అప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉన్నారనుకుంటా విజయపాల్ అని ఒక అతను, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు, గుంటూరులోనే ఉంటున్నాడు. ఇంకొక అతను సునీల్ నాయక్ ఐపీఎస్, ఇప్పుడు అతను కూడా సిఐడి నుంచి వెళ్ళిపోయి బీహార్. వీళ్ళందరూ ఏంటంటే చేసిన తప్పుడు పనులకి ఇక్కడ పోస్టింగుల్లో ఉంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పి ముందే పారిపోయారు. అంటే వాళ్ళు చేసిన తప్పుడు పనులు అనేది వాళ్ళకి కూడా తెలుసు. సరే, సిఐడి సునీల్ నాయక్, విజయపాల్ ఇద్దరు ఒక రూమ్లో ఫస్ట్ ఫ్లోర్లో సిఐడి ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లారు. ఆ రూమ్లో వాళ్ళిద్దరు కూర్చో ఉన్నారు. ఒక 5 మందిని సివిల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళు ఎవరో తెలియదు, కానిస్టేబుల్లా, ఎస్ఐలా, సిఐలా, అసలు వైసీపీ గూండాలా, ఎవరో తెలియదు. ఆ 5 మందిని తీసుకొచ్చి
నా చేతులు కాళ్ళు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. కొడుతూ విజయపాల్ అనే వ్యక్తి గంట సేపు నన్ను ఫిజికల్ టార్చర్ చేస్తే అందులో 50 నిమిషాల సేపు విజయపాల్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని, తెలుగుదేశాన్ని, నన్ను చెప్పలేని బూతులు లకారాలతోనే బాబు గారిని కానీ, లోకేష్ అన్నని కానీ, నన్ను కానీ విపరీతంగా తిడుతూ, ఏంట్రా మీకు అవసరం, చంద్రబాబు ఏం చేస్తాడు నిన్ను కాపాడతాడా, లోకేష్ ఏం చేస్తాడు నిన్ను కాపాడతాడా, వాళ్ళకే దిక్కులేదు అంటే రకరకాలుగా ఇంకా నన్ను బెదిరించడం, నువ్వు చేయకూడదు, నువ్వు మాట్లాడకూడదు, ఇంకా అసలు ఎందుకు చేసావు అని నన్ను ఒకవైపు కొడుతూ మరోవైపు 2 చేతులు ఇలా పైకి పెట్టి ఆ 2 చేతులకి పైన కరెంట్ షాక్ ఇచ్చారు. అంటే నాకు పోలీస్ కస్టడీలో కొడతారన్నంత వరకే నేను వినున్నా కానీ కరెంట్ షాక్ కూడా పెడతారనేది నాకు తెలియదు, నాకు స్వయంగా అనుభవం అయ్యేదాకా. అలా కొడుతూ కరెంట్ షాక్ పెడుతూ అంటే ఒక లెవెల్ వరకు నేను భరించలేని స్టేజ్ వచ్చి పెద్దగా అరిచేంత వరకు ఉండడం, మళ్ళీ కాసేపు గ్యాప్ ఇవ్వడం. ఈ మధ్యలో నన్ను వాళ్ళు నీకు నెల నెల చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తున్నాడని, లోకేష్ నిన్ను ఈ వీడియోలు చేయమని ఎంకరేజ్ చేస్తున్నాడని, లోకేష్ చెప్తేనే నువ్వు వీడియోలు చేస్తున్నానని నువ్వు వీడియోలో చెప్పాలి, ఇప్పుడు కోర్టులో జడ్జి ముందు కూడా అదే చెప్పాలి, చంద్రబాబు నాయుడు నాకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడు ఈ వీడియోలు, లోకేష్ నన్ను ఈ వీడియో చేయి అని చెప్పి లోకేష్ కంటెంట్ ఇచ్చి లోకేష్ నన్ను వాళ్ళ మీద వీడియోలు చేయమంటున్నాడు అని వాళ్ళ మీద చెప్పాలి అని నన్ను కొట్టినంతసేపు వాళ్ళు చెప్తుంది అదే. ఆ తర్వాత మేము నిన్ను కొట్టామని నువ్వు కనుక జడ్జి దగ్గర చెబితే, ఒకవేళ నువ్వు ఇలా చెప్పాలి, నన్ను ఎవరేం కొట్టలేదు, అంతా బాగా చూసుకున్నారు, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తున్నాడు, లోకేష్ చేయమంటున్నాడు, అందుకే నేను చేశానని నువ్వు జడ్జి ముందు చెప్పాలి. ఇలా కాకుండా నన్ను కొట్టారనేది కనుక నువ్వు జడ్జి ముందు చెబితే ఈరోజు వదిలేస్తారు జడ్జి గారు, మళ్ళీ రేపో ఎల్లుండో వచ్చి మళ్ళీ నేను తీసుకొస్తాం, ఈసారి ఇక్కడికి కూడా తీసుకురాం, చంపేస్తాం, ఎవడికి చెప్పుకుంటావు అంటే బెదిరించడం. ఒకవేళ నేను ఈ దెబ్బలకి వీటికి భయపడి నేను జడ్జి ముందు చెప్పకుండా ఉండాలి అని, ఒకవేళ చెబితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పకుండా ఉండడానికి నన్ను బెదిరించడం, నిన్ను చంపేస్తాను తర్వాత, ఈ కేసులో జడ్జి గారు నేను కొట్టారని చెప్తే వదిలేస్తారు. చెప్పారా జడ్జికి? చెప్పాను. ఒకవేళ నువ్వు చెబితే నిన్నే కాదు నీ కొడుకు, నా కొడుకు ఆ టైంకి 2 సంవత్సరాల వయసు, నువ్వు గనక మేము సిఐడి కస్టడీలో నిన్ను కొట్టింది జడ్జి ముందు చెబితే, అంటే నన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా, నా ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయింది, వాళ్ళు కొడుతున్నప్పుడు నా ఫ్యామిలీ నా మీద డిపెండ్ అయింది సార్, నాకు చిన్న కొడుకు, నన్ను చంపేయొద్దు అని అన్నాను నేను నన్ను కొట్టేటప్పుడు. నా కొడుకు అని అంటున్నావు కదా నువ్వు, నీ కొడుకుని కూడా లేకుండా చేస్తావు, నీకు చంపేస్తాం, ఏం పీకుతావు. ఏ స్థాయి అధికారి ఆ మాట అంది? విజయపాలు, సునీల్ నాయక్, ఐపీఎస్, ఇద్దరు ఐపీఎస్లో. వాళ్ళు ఐపీఎస్లో ఎందుకంటారు అండి, కాకి షర్ట్ వేసుకున్న వైసీపీ గోండాలు అనొచ్చు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని విజయపాల్ అనేవాడు లకారాలతో మాట్లాడతాడు. ఆ మతం ఏంటి? జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా అధికారంలో ఉంటారనుకున్నారు. వీళ్ళందరూ చాలా ఉన్నతంగా చదువుకుని ఐపీఎస్ స్థాయికి ఎదిగిన వాళ్ళండి. వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం విలువ లేదంటానికి అదొక నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారం శాశ్వతం కాదు. 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు తీర్పు కోరాలి, 5 ఏళ్లకు 10 ఏళ్లకు 15 ఏళ్లకు ప్రభుత్వం మారుతూనే ఉంటుంది. ఆ విజ్ఞత కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డిని సంతోషపరిస్తే ప్రమోషన్లు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, దానికోసం కాకపోతే ఇంకేముంది. ఒక ఐపీఎస్ స్థాయి అధికారులు 2 కూర్చొని నిజంగా వీళ్ళు ఇటువంటి కేసుల మీద, ఈ రాష్ట్రంలో జరిగిన మర్డర్ల మీద, మానభంగాల మీద, అమ్మాయిల అదృశ్యం మీద, లేకపోతే గంజాయి మీద, డ్రగ్స్ మీద ఆ నిందితులను పట్టుకొచ్చి దాని మీద చర్యలు తీసుకోవాలన్నా, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు తప్పుడు మాటలు మాట్లాడితే ఇలా మాట్లాడడం తప్పు, మాట్లాడడం మాకు వచ్చు అని చెప్పినందుకు నా బోటు వాళ్ళని అరెస్ట్ చేసి నన్ను హింసించడానికి 2 ఐపీఎస్ అధికారులు కూర్చొని నువ్వు జగన్మోహన్ రెడ్డిని అనటానికి లేదు, నువ్వు చంద్రబాబు నాయుడిని ఇరికించాలి ఈ కేసులో, లోకేష్ని ఇరికించాలి ఈ కేసులో, అలా అయితే నిన్ను వదిలేస్తాం, అలా కాదని జడ్జి దగ్గర చెప్తే నిన్ను చంపేస్తాం, నీ కొడుకుని చంపేస్తాం, నీ కుటుంబం జోలికి వస్తాం అని గంట సేపు కరెంట్ షాక్ పెడుతూ కొడుతూ, మళ్ళీ ఆ దెబ్బలు కోర్టులో కనిపిస్తే వాళ్ళకి ఇష్యూ అవుతుంది కాబట్టి దెబ్బలు కనిపించని విధంగా, అంటే గాయం అయ్యి రక్తం రాని విధంగా వాళ్ళు కొట్టడం. కరెంట్ షాక్ పెడితే రక్తం బయటికి రాదు, దానికి ఏం గాయాలు అవ్వవు.
ఆ పెయిన్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు చేసిన టార్చర్ కనీసం 3 నుంచి 6 నెలల పాటు నాకు ప్రతిరోజు అదే గుర్తొచ్చేది. రాత్రులు నిద్ర పట్టేది కాదు. మనిషి అంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఈ వాయిస్ ఆగాలంటే ఆ లెవెల్లో చేస్తే వీడు మాట్లాడడం మానేస్తాడు. అంత గట్టిగా తగిలింది. ఎందుకంటే అందుకేనా మీ తర్వాత వాయిస్ మీది డౌన్ అయింది? నేను ఆ తర్వాత ఒక 3 నెలలు పట్టి, నేను చెప్పాను కదా, 3 నుంచి 6 నెలలు నాకు కనీసం వాళ్ళు పెట్టిన కరెంట్ షాక్ కానీ, లేకపోతే నా ఫ్యామిలీ ఏంటనేది కానీ, సరే జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా చెప్పాను నేను. వాళ్ళు నన్ను ఎలా కొట్టారు, ఎలా కరెంట్ షాక్ పెట్టారు, ఏమేం చేశారు, ఏమేం మాట్లాడారు, ఇదంతా ధైర్యంగా జడ్జి గారి ముందు చెప్పా. ఎందుకంటే అంటే జడ్జి ముందు చెబితే నీకు ఇబ్బంది అవుతుంది, నువ్వు చెప్పకపోతే నేను వదిలేస్తామని కూడా బెదిరించారు వీళ్ళు. జడ్జితో చెప్పినప్పుడు ఏం జరిగింది? అది రికార్డ్ చేశారా? జడ్జి గారు మొత్తం నేను చెప్పిందంతా రికార్డ్ చేశారు. ఒక రకంగా జడ్జి గారు ఒక లేడీ, నేను చెప్తున్నప్పుడు నాకే అనిపించింది జడ్జి గారే చెలించిపోయారు. అంటే ఆవిడకి అర్థమైపోయింది నేను కనీసం నిలబడలేని పరిస్థితిలో ఉన్న ఆవిడతో ఇదంతా చెప్పాడు. విజువల్స్లో మీరు బయటకు వచ్చినప్పుడు కుంటుకుండా నడవలేని స్థితిలో. సో జడ్జి గారికి క్లియర్గా అర్థమైపోయింది వీళ్ళు ఖచ్చితంగా హెరాస్ చేశారు అనేది. సో జడ్జి గారు అప్పుడు మళ్ళీ జీజీహెచ్కి రిఫర్ చేశారు. మెడికల్ టెస్టులు చేసి గాయాల గురించి వీటి గురించి రిపోర్ట్ ఇవ్వమని. ఎందుకంటే జడ్జి గారికి అర్థమైంది నన్ను ఫిజికల్ టార్చర్ చేశారని, పైన గాయాలు కనిపించకపోయినా టార్చర్ చేశారని అది అర్థమైంది. జీజీహెచ్కి రిఫర్ చేశారు. కాకపోతే అప్పుడే నేను అడగడం జరిగింది. నాకంటే ముందు అరెస్ట్ చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అదే జీజీహెచ్లో ఆయనకి ఏం గాయాలు లేవు, ఏం జరగలేదు, ఏం కొట్టలేదని చెప్పి ఆ జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆవిడ వైసీపీ పెట్టుకున్న మనిషి, గర్భిణీ స్త్రీ, బాలింతలు, వాళ్ళకి సంబంధించిన సార్లు సోరియాసిస్ అది ఇది అని చెప్పి పిచ్చి పిచ్చి రిపోర్ట్లు ఇచ్చి ఒక ఎంపీ గారిని కొట్టిన సంఘటనలోనే రాంగ్ రిపోర్ట్ ఇచ్చి పంపించిన చరిత్ర ఆసుపత్రికి ఉంది. కాబట్టి నేను జడ్జి గారిని అడిగాను, మేడం అప్పుడు ఎట్లా అయితే రఘురామకృష్ణరాజు గారిని ఆర్మీ హాస్పిటల్కి పంపించారో అలా కానీ, లేదంటే ఏదన్నా రెప్యూటెడ్ ప్రైవేట్ హాస్పిటల్కి కానీ చెక్ చేయించండి, గవర్నమెంట్ హాస్పిటల్ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పా. అయినా జడ్జి గారు ప్రొసీజర్ ప్రకారం ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేయించండి, మెడికల్ టెస్టులు చేయించండి, రిపోర్ట్స్ ఇప్పించండి అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రాత్రి అంతా, ముందు రోజు రాత్రి నాకు నిద్ర లేదు, మళ్ళీ రోజు రాత్రి అక్కడ కనీసం హాస్పిటల్లో బెడ్ కూడా ఇవ్వలేదు. బెడ్ కూడా ఇవ్వకుండా రాత్రి అంతా అక్కడ ఉంచుకొని నన్ను దాదాపు ఒక 7-8 మంది స్పెషలిస్టులు వచ్చి చెక్ చేశారు. నర్వ్స్ కానీ, స్కిన్ కానీ, ఇట్లా అంతా డిఫరెంట్ వాళ్ళంతా వచ్చి చెక్ చేశారు. చెక్ చేసిన వాళ్ళలో 3-4 రిపోర్ట్స్ రాశారంటే, ఇక్కడ వాళ్ళు తాళ్ళతో కట్టేసిన దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి చెయ్యి వాయడం, ఇక్కడ బ్లడ్ కనిపించడం, కాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళు కొట్టున్నారో కొంచెం గాయాలు కనిపించిన చోట ఆ సిమ్టమ్స్ కనిపించి రాశారు ఒక 2-3 డాక్టర్లు. గాయాలు ఉన్నాయి, కొట్టారు, దెబ్బలు తగిలినాయి అని. అంటే ఇవి నార్మల్గా ఉన్నాయి కాదు, ఏదో అబ్నార్మల్గా ఏదో జరిగింది అనేదాన్ని వాళ్ళు రాయడం జరిగింది అప్పుడైతే. కానీ మార్నింగ్ ఎప్పుడైతే హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చిందో మళ్ళీ మొత్తం నో ఇంజూరీస్ అని చెప్పి రాసి కోర్టుకు పంపించారు. అది మళ్ళీ కోర్టు ముందు పెట్టారు. కోర్టు ముందు పెట్టినప్పుడు మళ్ళీ జడ్జి గారికి చెప్పాను నేను, మేడం జీజీహెచ్ కాదు, నన్ను ఆర్మీ హాస్పిటల్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి కానీ రిఫర్ చేయండి. నిన్న రాత్రి కూడా నాకు కనీసం పడుకోవడానికి బెడ్ కూడా ఇవ్వలేదు ఆసుపత్రిలో. మళ్ళీ సిఐడి వీళ్ళంతా నన్ను బెదిరించారు, నువ్వు కోర్టులో చెప్పేస్తావా, నేను చంపేస్తామని, నా కుటుంబానికి నాకు రక్షణ కావాలని జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది. ఆవిడకి రిపోర్ట్లో నో ఇంజూరీస్ కనిపించినా కానీ ఆవిడకి ఎదురుగా నేను కనిపిస్తున్నా వాళ్ళు ఏం చేశారనేది ఆమెకు అర్థమైంది. సో ఆవిడ కేసుని అంటే రిమాండ్ రిజెక్ట్ చేసి, అతనికి మీరు ఏదైనా కావాలంటే నోటీస్ ఇచ్చేసి పంపించేసేయండి, ఇది కావాలని పెట్టిన కేసులో. కానీ జడ్జి గారు చాలా సీరియస్గా జైలు రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నాను, ఇది వాంటెడ్గా పెట్టినట్టు అర్థం అవుతుంది, అతనికి కావాలంటే మీరు నోటీస్ ఇచ్చి పంపించమంటే కనీసం నోటీస్ కూడా ఇవ్వాలి. ఇంకా అక్కడి నుంచి అక్కడే పోలీసులు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా రిమాండ్ పడుతుంది, పని అయిపోయింది, మళ్ళీ జైల్లో ఆటాడుకోవచ్చు జడ్జి ముందు చెప్పినందుకు అనుకున్నారు. ఇక వాళ్ళ పని అయిపోయింది. అక్కడి నుంచి కనీసం నాకు జడ్జి గారు చెప్పిన నోటీస్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ రోజు చేసిన టార్చర్ కనీసం 3 నుంచి 6 నెలలు నాకు నిద్ర పట్టనివ్వలేదు. వాళ్ళ లక్ష్యం అదేగా. అంటే మాట్లాడాలి అంటే మళ్ళీ నాకు నా కుటుంబం గుర్తొచ్చేలాగా. అందుకని వాళ్ళు నన్ను టార్చర్ చేసేటప్పుడు కూడా, నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళి వీడియోలు చేస్తే
నిన్ను చంపేస్తాం, నిన్నే కాదు నీ కొడుకుని చంపేస్తాం, నీ కుటుంబాన్ని జోలికి వస్తాం అంటే ఒకవేళ నేను ధైర్యం తెచ్చుకొని మాట్లాడే ప్రయత్నం చేసినా నా కుటుంబం నా బిడ్డ గుర్తొచ్చి నేను ఆగిపోవాలనేది వాళ్ళ టార్గెట్. ఆ సమయంలో మళ్ళీ లోకేష్ అన్న పిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు నన్ను, నా కుటుంబాన్ని, లోకేష్ అన్న కూడా మా అమ్మా నాన్నల్ని, నా వైఫ్ని, బాబుని అందరినీ పిలిపించుకొని అందరితో మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చి మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు ధైర్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద మాట్లాడడం మళ్ళీ నేను స్టార్ట్ చేసి అది కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఇప్పుడు వల్లభనేని వంశీ, విడుదల రజని మీ మీద ఫిర్యాదు చేశారు. అట్లాగే ఒక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు దగ్గరుండి మిమ్మల్ని చిత్రహింసలు పెట్టించడానికి కారణం. వీళ్ళని బీవీఆర్ ఏం చేయబోతున్నాడు? ఖచ్చితంగా తప్పుడు పనులు చేసిన వాళ్ళని వదిలే ప్రశ్నే లేదు. వాళ్ళ ఐపీఎస్ అధికారుల్లా కాదు, ఒక గూండాల్లాగా, ఒక రౌడీల్లాగా జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం అనుకొని తప్పుడు పనులు చేశారు. ఈ తప్పుడు పనులు చేసే ముందు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రంలోనే ఉండాలి, ఈ రాష్ట్రంలోనే సర్వీస్లో ఉండాలి, లేదా సర్వీస్ అయిపోయినా ఎక్కడే ఉండాలి అనేది మర్చిపోయి ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు, వాళ్ళకి తోడు సిఐలు, కానిస్టేబుళ్ళు వీళ్ళందరూ వ్యవహరించారు. ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఆల్రెడీ మా యువనాయకుడు లోకేష్ అన్న చెప్పడం జరిగింది, రెడ్ బుక్ ఎవరైతే అకారణంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద హెరాస్ చేశారో, ఇబ్బందులకు గురి చేశారో, టార్చర్ చేశారో, దాడులు చేశారో, అక్రమ కేసులు పెట్టారో వాళ్ళందరికీ చట్టపరంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేస్తానని నేను చెప్పడం కాదు, మా యువనాయకుడు లోకేష్ అన్న కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నా కేసుల్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ లోకేష్ అన్నకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. త్వరలో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ వల్లభనేని వంశీ, విడుదల రజని అంటే వంశీ ఆల్రెడీ రాష్ట్రం నుంచి పారిపోయాడు. వంశీకి తెలుగు అని వేదికగా నేరుగా మీ సందేశం అని చెప్పగలుగుతారా? వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి భిక్షతో రాజకీయాల్లోకి వచ్చి సిగ్గు ఎగ్గు అనేది మరిచిపోయి రాజకీయాల్లో విఘ్నత వదిలేసి ఎన్టీ రామారావు గారి కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారి దగ్గర నుంచి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కారు కూతలు కూసి తన రాజకీయ జీవితాన్ని తనే సమాధి చేసుకొని ఇవాళ తను పుట్టి పెరిగిన ఊరి నుంచి ఎన్నికలు జరిగిన రోజే ఆ నియోజకవర్గం నుంచి పారిపోయే నికృష్టమైన బ్రతుకు ఎందుకు వచ్చిందంటే అతను చేసినటువంటి తప్పుడు పనుల వల్ల, అతను చేసినటువంటి తప్పుడు కూతల వల్ల ఇట్లాంటి బతుకొచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దీన్నో గుణపాఠంలా నేర్చుకోవాలి. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి. కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం, తనని ప్రశ్నించిన వాళ్ళ మీద ఒక గూండా బ్యాచ్ని, రౌడీ బ్యాచ్ని పెట్టుకొని దాడులు చేపించడం, అరాచకాలు చేయడం చేస్తే మనం కొన్ని వేరే దేశాల్లో కూడా చూస్తాం. అరాచకాలు చేసినటువంటి రాజులో లేకపోతే ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రుల్లో, ప్రెసిడెంట్లో వాళ్ళ ప్రజల తిరుగుబాటు వచ్చిన తర్వాత ఆ ప్యాలెస్లు వదిలేసి పారిపోవడం, లేకపోతే ప్రజలే వాళ్ళని కొట్టి చంపేయడం, రాళ్లతో కొట్టి చంపేయడం మనం అనేక దేశాల్లో కూడా చూసాం. అటువంటి పరిస్థితి ఎదురవుతుందనేటువంటి భయంతో ఈ వల్లభనేని వంశీ గన్నవరంలో ఉంటే గన్నవరం ప్రజలు ఇతని ద్వారా బాధింపబడినటువంటి బాధితులు రాళ్లతో, చెప్పులతో, చీపుర్లతో కొట్టి చంపేస్తారనే భయంతో ఇవాళ ఈ రాష్ట్రం నుంచి పారిపోయి విదేశాల్లో బతుకుదాం అనుకుంటున్నాడు. ఖచ్చితంగా తను చేసినటువంటి తప్పుడు పనులకి ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా అతన్ని మళ్ళీ లాక్కొస్తాం. ఏ వ్యవస్థలనైతే వాళ్ళు దుర్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించారో ఆ వ్యవస్థలతో సక్రమంగా పనిచేయించి వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల మీద చర్యలు తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఖచ్చితంగా న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వల్లభనేని వంశీ అనేటువంటి వాడి రాజకీయ జీవితం అనేది సమాధైపోయింది. రాజకీయ జీవితమే కాదు, ఒక మనిషిగా వాడు బతికుండడం కూడా ఇవాళ వృధా అనే విధంగా గన్నవరంలో వాడి పరువు పోయింది. వాడు రాష్ట్రంలో ఎక్కడ తలెత్తుకొని బయట స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. అతను మాట్లాడినటువంటి మాటలు, అతను చేసినటువంటి తప్పుడు పనులకి ప్రజల్లో ఎక్కడ కనిపించినా ప్రజలు చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే వాడు పారిపోయాడు. ఎక్కడ దాక్కున్నా సరే వల్లభనేని వంశీని కానీ, తప్పుడు పనులు చేసిన ఏ ఒక్కరిని కానీ వదిలిపెట్టేది లేదు. సామాన్య ప్రజల జోలికి, సామాన్యుల జోలికి తెలుగుదేశం పార్టీ పోదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయదు. కానీ తప్పుడు పనులు చేసిన వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ,
పోలీసులు కానీ ప్రభుత్వాధికారులు కానీ తప్పుడు పని చేసిన ఏ ఒక్కడిని ఉపేక్షించే పరిస్థితి కూడా ఉండదనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలను. విడుదల రజనీని మీరు ఆంటీ అత్త ఏదో సంబోధించారు కదా గతంలో, ఆవిడ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేరుగా ఆవిడకి చెప్తారా? ఆవిడ చిలకలూరుపేట నుంచి శాసనసభ్యురాలుగా గెలిచి ఆ తర్వాత మంత్రి అయ్యి ఆ చిలకలూరుపేటలో అయితే ఘోరంగా ఓడిపోతాననే భయంతో ఆవిడకున్నటువంటి లాబియింగ్తో మరి ఆవిడ మీద రకరకాల ఆరోపణలు ఏవో ఉన్నాయి. ఆవిడ దగ్గర కొన్ని ట్రిక్స్ ఉంటాయి. దాని ద్వారా అంటే మొదటిసారి శాసనసభ్యురాలైంది, మంత్రి అయిపోయింది. ఆ టికెట్ తెచ్చుకోవడం ఒక ఆశ్చర్యం అయితే మంత్రి అవడం ఇంకొక ఆశ్చర్యం. చిలకలూరుపేటలో ఓడిపోద్ది అనుకుంటే మళ్ళీ వచ్చి గుంటూరు వెస్ట్లో పోటీ చేసింది. గుంటూరు వెస్ట్లో 50,000 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా మాధవి గారు విడుదల రజనీ మీద గెలవడం జరిగింది. ఈ విడుదల రజనీ తనకి సోషల్ మీడియాకు ఒక టీం పెట్టుకొని ఆవిడ నడిస్తే అదొక విజువల్, రోజుకో చీర కట్టడం, మేకప్లు వేసుకోవడం, లేకపోతే నగలు పెట్టుకోవటం, వాటి మీద కొన్ని సాంగ్స్ పెట్టుకోవడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం. ఆవిడ సొంత నియోజకవర్గంలో భూదందాల దగ్గర నుంచి గనుల దోపిడీ దాకా అనేక రకాలైన తప్పుడు పనులు చేసి తన మరిదిని, తన భర్తని, తన అనుచరుల్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఒక రౌడీ రాజ్యం సృష్టించి ఆ తప్పుడు పనులు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అంటే ఒక టీం పెట్టుకుంది. నా మీద ఎవరైనా నెగిటివ్గా ఒక పోస్ట్ పెట్టినా, ఒక వీడియో చేసినా వాళ్ళని వెంటనే తీసుకురావాలి. విడుదల రజనీ ఎమ్మెల్యే అయిన 2-3 నెలల్లోనే ఆవిడని ప్రశ్నించినందుకు ఆ పార్టీలోనే ఉన్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేపించి లైవ్ వీడియో కాల్లో అతన్ని బట్టలు లేకుండా కొడుతుంటే చూసినటువంటి చరిత్ర విడుదల రజనీ గారిది. మరి పరాయి పురుషుల్ని బట్టలు లేకుండా కొడుతుంటే చూసేంత సైకోయిజం మరి ఆవిడికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిందో, లేకపోతే ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసే వీళ్ళ సైకోయిజం అంతా కలిసి జగన్మోహన్ రెడ్డికి వచ్చిందో తెలియదు. కానీ విడుదల రజనీ కూడా రాజకీయ జీవితం సమాధైపోయింది. తను చేసినటువంటి తప్పుడు పనులకి ఆవిడకి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు. 50,000 మెజార్టీతో గుంటూరు వెస్ట్లో ఓడించారు. చిలకలూరుపేటలో అయితే 1,00,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయి ఉండేది. మంత్రి అనే అహంకారం, అధికారం అనే అహంకారం ఆవిడని. ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ద్వారా. ఆవిడ మొట్టమొదటి స్పీచ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా. ఆయన చేసినటువంటి అభివృద్ధి ద్వారా నేను ఐటీ రంగంలో ఎదిగాను, ఆయన నాటిన మొక్కనని చెప్పి చివరికి అదే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ వేదికగా కూడా కుసంస్కారంగా మాట్లాడినటువంటి నికృష్టపు చరిత్ర. ఇటువంటి వాళ్ళందరిది కూడా రాబోయే తరాల రాజకీయాల్లో కూడా గుణపాఠం. ఇవాళ వంశీ కానీ, నాని కానీ, విడుదల రజనీ కానీ, కృతజ్ఞత లేకుండా రోజా కానీ వీళ్ళందరికీ రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారిని, అదే లోకేష్ గారిని అవమానపరచడం ద్వారా రాజకీయాల్లో పదవులు పొందుదాం, అక్రమంగా డబ్బులు సంపాదిద్దాం అనే అత్యాశ మాత్రమే వీళ్ళందరితో ఈ తప్పుడు పనులు చేపించింది, తప్పుడు కేసులు పెట్టించింది. ఇవాళ విడుదల రజనీకి ఒకటే చెప్తున్నా, ఆ రోజు నా మీద కేసు పెట్టించావు కదా, ఇవాళ నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే పనులు నేను చేస్తే తట్టుకోగలిగిన పరిస్థితి నీకుందా? నువ్వు ఒక్క కేసు పెట్టించావు. ఇవాళ నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి నీ చిలకలూరుపేట నియోజకవర్గంలో కూర్చొని నీ అవినీతి అక్రమాలను వెలికి తీస్తే 100 కేసులు నేను పెట్టించగలను. మరి ఇవాళ వాటిని ఎదుర్కొనేటువంటి దమ్ము నీకుందా? అధికారం ఉండేది ప్రజలకు సేవ చేయటానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి, ప్రజలకు సంక్షేమం అందించడానికి. ఈ వదిలేసి మేము తప్పుడు పనులు చేస్తాం, మేము దోచుకుంటాం, మేము అరాచకాలు చేస్తాం, మేము అవినీతి చేస్తాం, కానీ మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదనే అహంకారం ప్రదర్శిస్తే ఏం జరుగుతుందనేది ఇవాళ ఒకరిద్దరికి కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 11 స్థానాలకు పడిపోవటం జరిగింది. ప్రజలు వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయితే, ప్రజలు ఏదైతే అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు తీవ్రతరం అవుతుందనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు 164 స్థానాలతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించి నిరూపించారు. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మార్పు రాలా. ఇంకా ప్రజలే మోసం చేశారు, ఇంకా తెలుగుదేశం వాళ్ళు మోసం చేశారు, లేకపోతే ఇంకా నోరు జారి మాట్లాడటం. ఇప్పటికి కూడా ఆ కొడాలి నాని, నాగార్జున యాదవ్, పేరు నాని ఇట్లాంటి వాళ్ళు ఇంకా చిలువలు పలువులుగా పేలుతున్నారు. ఎప్పటికన్నా మీ నోర్లకు ప్లాస్టర్లు వేసుకోకపోతే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఘర్షణ బీవీఆర్ మనోగతం. స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు మాకు తెలియపరిచినందుకు ధన్యవాదాలండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.